తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగ యువతీ యువకుల కోసము రాజీవ్ వికాస పథకాన్ని అమలు చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా 6,000 కోట్లను కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకొని మన గతంలో ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఇంకా 10 రోజుల టైమును కేటాయించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వము ఇంకా యువతి యువకుల కోసం టైమును పొడిగించినందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మా రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.